మన జీవితాలు ఎవరివైనా సరే, నేనైనా మీరైనా, మీరు మార్చుకుంటే మారుతుంది, లేకపోతే మారదు. కర్మ సిద్ధాంతాన్ని మన స్వార్థం కోసం ఎప్పుడూ అన్వయం చేయకూడదండి. కర్మ సిద్ధాంతం అంటే అందులో కర్మలో ఎక్కువ భాగం 90% ఇప్పుడు కర్మ, పూర్వజన్మ కర్మ గురించి మాట్లాడలేదు, అందులో తెలియక మాట్లాడటం. అది కర్మ సిద్ధాంతంలో పూర్వజన్మ కర్మ 10%, 90% ఇప్పుడు ఉన్నది. నువ్వు చేసుకో, పని జరుగుతుందని చెప్పారు. మనం దాన్ని పూర్వజన్మకి అంకితం చేసేసాం. ఇంకా పిచ్చి నమ్మకాలన్నీ బయలుదేరాయి ఇక్కడ. ఎందుకంటే అది మనకి తెలియని వ్యవహారం కదా పూర్వజన్మది. అసలు మనకు పెద్ద వింత ఏమిటంటే తెలిసిన విషయాల కంటే తెలియని విషయాలే ఎక్కువ మాట్లాడడం. మనం చూడండి, మనం వినంది, మనం రుజువు చేయలేంది అది మాట్లాడేస్తాం. ఇప్పుడు దాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం. ఈ ధోరణి అంతా మారాలి అంటే ఆత్మవిమర్శ ఒక్కటే సహాయం, మరొకటి లేదు. మనం లోపలికి ఆలోచించుకుంటాం, లోపలికి చూసుకుంటాం, లోచూపుతో ప్రవర్తిస్తాం. మనం ఏం చేస్తున్నాం, మనం చేస్తున్న వ్యాపారం మంచిదేనా, అసలు ఇంత లాభం ఆశించచ్చా, ఇంత మాయ చేయచ్చా? భగవంతుడు అందరి హృదయంలో ఉంటాడట. ఏ ఆకారంలో ఉంటాడు అంటే కొలత చెప్పారు. బొటనవేలు ఆకారంలో ఉంటాయి. నీ కుడి చేతి బొటనవేలు ఎంత ఉంటుందో ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఆ బొటనవేలంత ఆకారంలో ఇక్కడ ఉంటాడయ్యా హృదయంలో. అంగుష్టమాత్ర పురుష అంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్ట. అన్ని జీవుల హృదయాల్లోనూ ఆయన ఉన్నాడు. ఆ ఉన్నాడనే ఎరుకని ఎప్పుడైనా మనిషి పొందగలడేమో కానీ ఇతర జంతువులు పొందలేవు. అందుకని శంకరాచార్య స్వామి వివేక చూడామణిలో జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. గొప్పది అనలేదు ఆయన. దుర్లభం అంటే గొప్పదన కాదు, లభించడం చాలా కష్టం. లభించిన దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒక చీమకి, ఒక దోమకి, ఒక కుక్కకి ఇక్కడికి వస్తే రావచ్చు, దోమలు కుక్కలు కూడా. కానీ ఈ విషయాన్ని గ్రహించగలవా? మనిషి మాత్రమే చెప్పగలడు ఈ జ్ఞానాన్ని, మనిషి మాత్రమే అందుకోగలడు. అందుకని మానవ జన్మ సార్థకం కావాలంటే ఖచ్చితంగా ఆత్మజ్ఞానాన్ని పొంది తీరాలి. మరో దారి లేదు, మరొకటి లేదు.